ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజల వద్ద నుంచి సేకరించిన సంతకాల సేకరణ ప్రతులను ఒంగోలు పార్టీ కార్యాలయానికి తరలించారు. సత్యనారాయణపురంలోని కార్యాలయం నందు జరిగిన సమావేశంలో చుండూరి రవిబాబు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల వద్ద నుంచి 60,000కు పైగా సేకరించిన సంతకాల సేకరణను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించడం జరిగిందని అన్నారు. 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి పంపించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసి ఓకే సార్ మీరు ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో 62,000 సంతకాలు సేకరించడం జరిగింది. మా నియోజకవర్గ నాయకులందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా పార్టీ ఒంగోలు నియోజకవర్గ స్థానిక నాయకులందరూ విజయవంతమయ్యారు. అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ప్రైవేటు వాళ్ళకి మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ఇస్తున్నారో దాన్ని సభ్య సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. మేము పబ్లిక్ ప్లేసుల్లో కూడా తిరుగుతున్నప్పుడు వాలంటీర్గా జనం ఎదురొచ్చి మాకు సంతకాలు పెట్టడం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తుంది ఎంత తప్పో అర్థమవుతూ ఉంది. దీన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేదంటే, ఈ ప్రభుత్వానికి మీరు సిగ్గుపడి క్షమాపణ చెప్పి ఈ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ప్రజల్లో మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు 62,000 సంతకాల పేపర్స్ని మన పరిశీలకులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ పరిశీలకులు అయినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఈ పార్టీ కార్యాలయానికి చేరుస్తాం. రేపు 15వ తేదీ కూడా మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున 3,000 మంది కార్యకర్తలు 3,000 మందికి తగ్గకుండా వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరసన కార్యక్రమం ర్యాలీగా చేసి అవన్నీ కూడా జిల్లా నుంచి వచ్చిన మొత్తం తాడేపల్లి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి జగనన్న గవర్నర్ గారికి చేర్చడం జరుగుతుంది. మా నియోజకవర్గం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయితేనేమి, మండల పార్టీ ప్రెసిడెంట్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ శంకర్ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తపట్నం నుంచి ఎంపీపీ గారు లంకపోతు అంజిరెడ్డి గారికి, ఒంగోలు మండల పార్టీ ప్రెసిడెంట్ మన్నే శ్రీనివాసరావు, మరియు మా కార్పొరేటర్లు ఇమ్రాను, వెన్నపోస వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా శ్యామ్ సాగరు, నాగూరు, మహిళా ప్రతినిధులు మరియు డివిజన్, ముఖ్యంగా డివిజన్ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులు మొత్తం చాలా చురుగ్గా పాల్గొని పనిచేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను
ప్రైవేటీకరణ చేసేటటువంటి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం అనేటటువంటిది ఈ రోజుతో పూర్తి కావడం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రతినిధులు, కార్యకర్తలంతా కూడా దీక్ష పూనినట్లుగా ఒక ఉద్యమంగా మాదిరిగా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టి సిస్టమేటిక్గా ఎక్కడ కూడా ఒక్క పేపర్లో కూడా చెప్పినటువంటి నిబంధనలను వదిలిపెట్టకుండా 100% అమలుపరుస్తూ 62,000 మందితో కోటి సంతకాల ఈ కార్యక్రమంలో వాళ్ళంతా భాగస్వాములు కావడం, ఖచ్చితంగా ప్రభుత్వ కాలేజీలుగానే కొనసాగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత కలిగినటువంటిది హెడ్ క్వార్టర్స్. అయితే ఎంతో చైతన్యం ఉంటే తప్ప ఇన్ని సంతకాలు పెట్టడం అనేటటువంటిది వాళ్ళకంత అవసరం కనిపించదు. కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ కాలేజీ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మనకు ఉన్నది పోతుంది అనేటటువంటి భయం లేదు. కాబట్టి పరిజ్ఞానవంతులుగా విషయాన్ని అర్థం చేసుకొని సంఘానికి శాశ్వతమైనటువంటి అన్యాయం జరగబోతుంది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో, కేవలం మన నియోజకవర్గమో లేకపోతే మన గ్రామమో మన వార్డో పరిమితం కాదు, ఎంటైర్ సంఘం మొత్తానికి కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలుగానే కొనసాగాలి. మధ్యతరగతి నుండి కిందగా ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి వారి పిల్లలు కూడా డాక్టర్లుగా చదువుకోవాలంటే 5,000 మంది డాక్టర్లను తయారు చేసేటటువంటి దానికి అనుగుణంగా 17 మెడికల్ కాలేజీలు తయారు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సఫలీకృతం కావాలని చెప్పి ఒక పటిష్టమైనటువంటి పోరాట పటిమతో అందరూ సంతకాలు పెట్టడం జరిగింది. ఈ 62,000 సంతకాల సేకరణలో ఒంగోలు నగరానికి సంబంధించి అన్ని విభాగాలు, బీసీ సెల్ కానీ, ఎస్సీ సెల్, అదేవిధంగా మహిళా విభాగం, స్టూడెంట్ విభాగం, యూత్ యువజన విభాగం, అదేవిధంగా మరి సోషల్ మీడియా సంబంధించి కానీ అందరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో భాగస్థులై ఇంత పెద్ద ఎత్తున 62,000 సంతకాలు సేకరించినందుకు వారందరికి కూడా నగర పార్టీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.